నగదు మంజూరు కార్యక్రమంలో లబ్ధి చేకూర్చడం జరుగుతుందని కలెక్టర్ కృతికా శుక్లా వివరించారు. ఈ కార్యక్రమం సంవత్సరానికి 2 సార్లు జూన్, జూలై, డిసెంబర్, జనవరి నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా ప్రతి ఏడాది నిర్వహిస్తుందన్నారు. వీటితో పాటు కాకినాడ జిల్లాకు సంబంధించి 4,440,000 మంది లబ్ధిదారులకు బియ్యం కార్డులు మంజూరు చేయడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధి మొత్తాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కృతికా శుక్లా ఈ సందర్భంగా లబ్ధిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ డిఆర్ఓ, డిఆర్డీఏ పీడీ కె శ్రీరమణి, బీసీ కార్పొరేషన్ ఏడీ బి శ్రీనివాసరావు, మత్స్యశాఖ జేడీ పివి సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు, పథకాల లబ్ధిదారులు, విద్యార్థులు తదితరులు హాజరయ్యారు. ఇది ఒక పెద్ద సాటిస్ఫాక్షన్ ఇచ్చే కార్యక్రమం. ఎందుకంటే ఎవరికైనా కూడా ఎప్పుడైనా కూడా ఏ సమస్య వచ్చినా కూడా మళ్ళీ ఆ అప్లికేషన్ని వెరిఫై చేయించి వితిన్ 6 months 6 నెలల లోపు మళ్ళీ ఆ లబ్ధిదారుడికి మంచి జరిగిస్తూ మళ్ళీ ఆ పథకానికి మళ్ళీ తనకు నష్టపోకుండా మళ్ళీ ఆ బెనిఫిట్ను లబ్ధిదారుడికి కూడా ఒకవేళ తెలియక దరఖాస్తు ఒకవేళ చేసుకోకపోయి ఉండడం వల్ల కానీ లేదా దరఖాస్తు చేసుకోవడంలో ఏదైనా పొరపాట్లు దొరకడం వల్ల కానీ అయితే కావాల్సిన పత్రాలు ఒకవేళ ఇవ్వని పరిస్థితుల వల్ల కానివ్వండి, లేకపోతే ఆధార్తో మిస్మ్యాచ్ అయిపోయి బ్యాంక్ అకౌంట్ అండ్ ఆధార్ మిస్మ్యాచ్ అయిపోయి ఉన్న పరిస్థితుల వల్ల కానివ్వండి, ఇతర ఏ కారణాల వల్ల అయినా కూడా ఎవరికి సరే ఆ నెలకు సంబంధించిన పథకాలకు సంబంధించి ఏ ఒక్కరు కూడా మిస్ కాకుండా ఇస్తూ ఈ కార్యక్రమం జరిగిస్తూ ఉన్నాం. ఇంతవరకు దాదాపుగా 2021 డిసెంబర్లో ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచి ఇవాళ పనిచేసే ఈ కార్యక్రమం ప్రతి 6 నెలలకు ఒకసారి జరిగిస్తూ ఉన్నాం. ఈరోజు మనం చేసేది 5వ